పాలమూరు జిల్లాలో గురుకుల బాలికల పాఠశాలలో మరో విద్యార్థి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. ఇటీవల షాబాద్ నగర్ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య ఘటన మరవకముందే బాల్నగర్ బాలికల గురుకుల పాఠశాలలో 10th క్లాస్ విద్యార్థిని హాస్టల్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని షాద్నగర్ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురికి తరలించారు. ఈ ఘటనపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు గురుకుల పాఠశాల గేటు ముందు ఆందోళన నిర్వహించాయి. విద్యార్థిని మరణంపై పేరెంట్స్ తో పాటు విద్యార్థి సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నమస్తే, నా పేరు అశోక్, ఎస్ఎఫ్ఐ బాలనగర్ మండల్ ప్రెసిడెంట్. నేను అయితే ఇక్కడ మన గురుకుల హాస్టల్లో ఒక అమ్మాయి ఆరాధ్య అనే అమ్మాయి 7 గంటల 30 నిమిషాలకు అట్లా చనిపోవడం జరిగింది ఊరేసుకొని. అందరూ తిరుగుతున్న సమయంలోనే అందరూ టిఫిన్లు అయిపోయిన తర్వాత అందరూ తిరుగుతున్న సమయంలోనే అమ్మాయి పోయి లోపలికి పోయి ఊరేసుకుందని మేము చెప్తున్నారు. మేము స్టాఫ్కు ఫోన్ చేస్తే అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నాయి, అదే ప్రాబ్లం అని చెప్పేస్తున్నారు. అయితే అమ్మాయి దాదాపు ఇక్కడ వచ్చి సంక్రాంతి హాలిడేస్ తర్వాత వచ్చింది. సంక్రాంతి హాలిడేస్ తర్వాత వచ్చినాక కూడా ఇన్ని రోజులైంది హాలిడేస్ అయిపోయి కూడా. ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ ఊర్లో కానీ ఏమైనా జరిగి ఉండాలి, లేదంటే వాళ్ళ ఇంట్లో కానీ ఏమైనా జరిగి ఉండాలి. అమ్మాయి ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్ని రోజులు అయిన తర్వాత అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అంటే అది దాదాపు స్టాఫ్ ప్రాబ్లమే ఉండొచ్చు, ప్రిన్సిపల్ ప్రాబ్లం ఉండొచ్చు, అయితే ఏది ఉన్నా సరే గురుకుల పాఠశాలదే తప్పు. ఖచ్చితంగా స్టాఫ్ది ఉండొచ్చు, లేదంటే మన ప్రిన్సిపల్ గారిది ఉండొచ్చు. దాదాపు అమ్మాయి చనిపోయి కూడా 7:30 గంటల సమయంలో చనిపోయింది, తీసుకెళ్ళమంటున్నాను. ఇప్పటి వరకు స్టాఫ్ ఎవరు కూడా రాలే. బయట 7:30 గంటలు చనిపోతే 10:30 అయిపోయింది, ఇప్పటికి 10:30 అయిపోయింది, ఇప్పటివరకు కనీసం ప్రిన్సిపల్ కూడా రాలేదు. అంటే ఎంత నెగ్లెక్ట్ చేస్తుడు. మరి ఇది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసిరా, లేకపోతే అమ్మాయిని ఏమైనా హింస పెట్టిరా ఏందనేది మేమైనా పిల్లల్ని ఎవరన్నా పోయి అడుగుదామంటే కూడా మమ్మల్ని పోలీస్ సిబ్బంది కూడా ఆపుతున్నారు ఇక్కడ. రైట్గా బాల్నగర్ బాలికల గురుకుల పాఠశాలలో 10th క్లాస్ విద్యార్థిని హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసిన ఘటన తీవ్ర కలకలమైతే రేపుతుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రచారి ఫోన్లో అందిస్తారు. నరేంద్ర. మహబూబ్నగర్ జిల్లా బాల్నగర్ మండలం తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి ఆరాధ్య తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఉరేసుకున్న సమయంలో కూడా ఎందుకు కారణాలను కూడా ఇప్పటి కూడా తెలియకుండానే మృతదేహాన్ని మాత్రం నిర్వాహకులు ఆశ నిర్వాహకులు వెంటనే ఎవరికి తెలియకుండా షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి మార్చిలో ఉంచడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి విద్యా సంబంధించినటువంటి స్థానికులు కావచ్చు, అలాగే తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున ఆ పాఠశాల వద్ద చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి పాఠశాల గేటు ముందర బైఠాయించి విద్యార్థి సంఘాలు అలాగే బంధువులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా సాగిస్తున్నారు. తమకు తెలియకుండా మృతదేహాన్ని ఎందుకు కింద దించేసి ఆసుపత్రి తరలించారు అని చెప్పి మార్చిని తరలించారని చెప్పేసి ఇప్పటికే ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థి తల్లిదండ్రులు కూడా అసలు ఏం జరిగిందో తెలియకుండా విద్యార్థి మృతదేహాన్ని ఎందుకు తరలించారని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాల నాయకులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఎవరు కూడా ఈ పాఠశాలలో హాస్టల్ గదిలో కూడా వెల్లడించేందుకు అనుమతించడం లేదు. దీంతో ఒకసారి ఆందోళన మరింత తీవ్ర రూపం దాల్స్తుంది. ప్రస్తుతానికైతే ఆ పాఠశాల వద్ద కూడా భారీగా ఆందోళన కొనసాగుతుంది. మరింత విద్యార్థి సంఘాలతో పాటు ఆ గ్రామానికి చెందినటువంటి బాలిక ఆత్మహత్య చేసుకున్నటువంటి బాలిక కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తునానికి చేరుకోవడం జరుగుతుంది. ఆందోళన అంతా కొనసాగుతుంది. పాఠశాలలోకి ఎవరైతే అనుమతించకపోవడంతో గేటు బైఠాయించి విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్య గల కారణాలు మాత్రం ఇటు హాస్టల్ నిర్వాహకులు కానీ అలాగే పోలీసులు ఎవరు కూడా మీడియాకు చెప్పడం లేదు. ఇవన్నీ కూడా లోపలికి అనుమతించకపోవడంతో ప్రస్తుతానికైతే ఆందోళన తీవ్ర రూపం దాల్స్తుంది. అక్కడనే విద్యార్థి సంఘాలు కూడా కుటుంబ సభ్యులకు అలాగే బాలిక మృతదేహానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలపాలని చెప్పేసి కూడా హాస్టల్ వద్ద కూడా ఉరేసుకున్నటువంటి ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతించాలని చెప్పేసి కూడా స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏదంటే పోలీసులు భారీ సంఖ్యలో అక్కడ తరలించి ఆందోళన విరమించేందుకు కూడా పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విద్యార్థిని ఆత్మహత్య గల కారణాలు మాత్రం ఎవరు కూడా వెల్లడించకపోవడంతో వాళ్ళ అనుమానాలు సాగిస్తుంది పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. నరేంద్ర, అయితే ఇప్పుడు విద్యార్థి ఆత్మహత్య ఘటనకు సంబంధించి అటు వాళ్ళ పేరెంట్స్ ఇటు విద్యార్థి సంఘాలు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరి యాజమాన్యం నుంచి స్పందన ఏ విధంగా ఉంది? ఇదే మనకి చూస్తుంటే విద్యార్థి ఉదయం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడిందా, రాత్రి
ఆత్మహత్య పాల్పడిందా లేక తిన్న తర్వాత ఆత్మహత్య పాల్పడిందా అనే విషయాలు మాత్రం ఇక్కడ గందరగోళాన్ని సృష్టిస్తాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.